చేసిన పెళ్లి, ఆమె పిల్లలు, అది కూడా ఒప్పుకున్నా. నిజమే, భార్య పిల్లలు, నా పిల్లలైనా ఆమె పిల్లలైనా పిల్లలే, ఎవరికైనా పిల్లలే. ఊరుకున్నా. నేను ఏ తప్పు చేయలేదు. నేను శ్రీరాముని, తప్పు చేయలేదు. కొంచెం కోపం వచ్చిన ఊరుకు. తర్వాత ఏమన్నాడు, నీకు అన్యాయం జరిగితే, నీకు అవమానం జరిగితే రా బయటకు వచ్చి చెప్పు. నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నాకు అన్యాయం జరిగింది కదా, నేను కూడా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఈయన సంఘ సంస్కర్త కదా, ఎందరో మహానుభావాలను మార్చినటువంటి వాడు అని బయటకు వచ్చి ఒక వీడియో చేసుకున్నాను. దాంట్లో డైరెక్ట్గా కూడా ఏం మాట్లాడలేదే. రామాయణంలోని 2 పాత్రలు, వాలి సుగ్రీవుడు, ఇద్దరిని తీసుకున్నాను. సుగ్రీవుడు తమ్ముడు, వాలి అన్నగారు. సుగ్రీవుడు భార్యని వాలి తీసుకెళ్లిపోయినా పర్వాలేదు, మరదలవుతుంది కాబట్టి. కానీ సుగ్రీవుడు వారి భార్యతోటి సంబంధం అక్రమంగా పెట్టుకోవడం, ఆయనను తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అనేటువంటి దాని మీద కొంచెంసేపు మాట్లాడితే అది వైరల్ అయి తిరుగుతోంది అటు ఇటు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, లేని వాళ్ళకి లేదు. నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఆగాడు. నా కన్న కొడుకు చేత గురజాడను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను, పిచ్చి వెధవని. ఎంత ప్రేమగా పెంచుకున్నాను. వాడు అన్ని మర్చిపోయాడు. తండ్రి రక్తం కదా. వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడో అదే వయసులో నాన్న దగా చేశాడు వాళ్ళ నాన్న. అదే స్థితిలోకి కొడుకును లాక్కొచ్చాడు ఆ తండ్రి. పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దవలసినటువంటి ఒక టీచర్ వన్స్ అపాన్ ఏ టైం కొడుకు చేత క్రిమినల్ కేసు కన్నతల మీద పెట్టిస్తాడండి. ముందే తెలివిగా నా చేత అమాయక తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని నా పేరునున్న ఇల్లు లాగేశాడు. అదే తెల్ల కాగితాల మీద అడ్డం దొడ్డం రాయించి పిల్లాడి చేత క్రిమినల్ కేసు పెట్టించాడు. గత 10 నెలల క్రితం, ఇది 9 నెలల క్రితం. వీడియోలు తీసేయాలి, నా పరువు పోతుంది అంటే అదే మాటని ఆ కొడుకుని నా దగ్గరికి పంపించి వీడియో తీసేయమనరా, పరువు తీయొద్దనరా అని ఉంటే కొడుకు మీద ప్రేమతోటో తీసేద్దును కదా, నోరు మూసుకుని ఉందని కదా. మనిషికి పుట్టినప్పటి నుంచి అహంకారం. మీ గురువు గారికి చాలా అహంకారం, కుటుంబంలో అందరికీ అహంకారం. పొగరుతోటి క్రిమినల్ కేసా, నీతో పోతున్నాను రా అంటే క్రిమినల్ కేసు పెట్టాడు. అప్పుడు విడాకులు పెట్టి పెళ్ళే లేదు, విడాకులు. ఇప్పుడు మళ్ళీ గతంలో ఆ రాముడితోటి నేను ఉన్న రోజుల్లో నాకు చెప్పకుండా 1 డేలో విడాకులు ఇప్పించినటువంటి దుష్ట నీచ నికృష్టమానవాడు నీ గురువు. పచ్చటి సంసారం, సుఖంగా బతుకుతున్నాను. నలుగురు అన్నది, మన వీళ్ళ పెద్దన్నయ్య, వీళ్ళ మామయ్య, కట్టుకున్న భర్త గరికిపాటి వెంకటేశ్వరుడు నా భర్త పేరు. అందమైన వాడు, అందమైన జీవితం, సుఖంగా బతుకుతున్నాం. వీడు ఎందుకు వచ్చినట్లు నా జీవితంలోకి? వాడు అంతా అసమర్థుడయ్యాడు నా భర్త. నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులైపోయి అంటాడా వీడు? అందరికంటే చిన్నవాడు. వాళ్ళందరి నోరు ఏమని ఊహించాడు? నా ప్రమేయం లేకుండా మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడే. పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు కోరుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మా నాన్నకి చెప్పలేదు, అన్నదమ్ములకి చెప్పలేదు, పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడలో ఒక రూమ్లో కూర్చోబెట్టి పెట్టని బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇదిగో నీకు విడాకులు అయిపోయి కాగితాలు ఇవిగోని చూపిస్తాడా ఈ నీచుడు? పచ్చని సంసారం కూల్చి ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఇవాళ వీడియోలు. వారం రోజులుగా వీడిని ఉతికి ఆరేస్తున్నారు. వీడి దరిద్రాన్ని బయటకు లాగారు. విత్తనం నాటినాడే మొక్క వచ్చి ఫలాలు పుష్పాలు రావు. 40 సంవత్సరాల క్రితం చేసినటువంటి ద్రోహం ఇవాళ ఈ అహంకారాన్ని దెబ్బ కొడుతుంది. అప్పుడు విడాకులు ఇప్పించాడు. విడాకులు కాగితం నాకేమి ఇవ్వలేదు. పోనీ విడాకులు తీసుకుంటే వాళ్ళకున్న ఆస్తుల భరణం స్త్రీకి ఇస్తారు, అది తెలియదు. వెర్రిదాన్ని నేను. తర్వాత నీతో పడట్లేదు వెళ్ళిపోతున్నానంటే క్రిమినల్ కేసు పెట్టాడు. లాయర్ దగ్గర 3 లక్షలు అడిగాను. 3 లక్షలు పెట్టి ఫోర్జరీ చేసి లాగేశాడు ఈ నీచ నికృష్ట నీ గురువు. ధనం లాగేశాడు. నా కుటుంబం బాగా డబ్బులున్నటువంటి ధనమున్న కుటుంబం అని మా అమ్మ వెర్రిదయ్యి ఇన్ని నగలు వేస్తారు,
సుఖపడతాను అని ఆ ఇంట్లోకి అత్తగారింటికి పంపించింది మా అమ్మ. పిచ్చిదయ్యి బతుకు బండలైంది. అప్పుడు క్రిమినల్ కేసా? వారి సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్ కేసా? ఏం చేస్తానండి? క్రిమినల్ వాడా నేనా? కుటుంబంలోంచి దగా చేసి నన్ను ఎత్తుకొచ్చిన వాడు క్రిమినల్. నాకు తెలియకుండా నా ఆస్తి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించిన వాడు క్రిమినల్. ఒక్క రోజులో విడాకులు ఇప్పించిన నా బతుకును బండర చేసిన వాడు క్రిమినల్. ఇన్ని పెట్టి క్రిమినల్ కేసు నా కన్న కొడుకు చేత నా మీద పెట్టిస్తారా? 60 సంవత్సరాలు వచ్చి 25 సంవత్సరాలుగా నా కష్టంలో నేను బతుకుతున్నాను. ఎవరి జోలికి రాలేదు, ఎవరి ఎండ లేదు, పుట్టింటి అడ్డ లేదు, ఎవరి ఎండ లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్లో రోడ్ల మీద పరిగెత్తించారు. వయసులో ఉన్న నన్ను ఎన్ని కష్టాలు పడ్డాను. భగవంతుడు అనేవాడు నా వెనకాల ఉండబట్టి ఇవాళ నేను మనిషిలా నిలబడ్డానికి. అటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెడితే మనసు బాధపడింది. పోలీస్ స్టేషన్ పంపిస్తారని నన్ను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి పెరిగాను. నేను 60 సంవత్సరాలు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడా? అయిపోయిన కాలం అయిపోయింది అనుకున్నాను. బయటకు వచ్చాను, వీడియోలు తీయించేస్తాను. పుట్టింటి పేరుతోటి నేను వీడియోలు చేసుకుంటూ ఇంత ప్రేమగా పెంచిన నా గురజాడ నా మీద ఇటువంటి కేసు పెట్టాడని బాధతోటి 2 వీడియోలు చేసుకున్నా 9 నెలల క్రితం. ఆ 9 నెలలకి దాంట్లో నేను బ్లేమ్ చేస్తాను. నేను ఏడ్చుకుంటూ నా దురదృష్టం కోల్పోయాను. పిల్లల్ని నా బతికి ఇలా అయిపోయింది. పెళ్లిళ్ళు, నోములు, వ్రతాలు చేసుకోవాల్సినటువంటి కుటుంబంలో పుట్టి ఆ ఆలోచన నేను ఇలా అయిపోయాను అని బాధతోటి 2 వీడియోలు చేసుకుంటే, మరి ఇప్పుడు వీడియోల్లోకి వస్తున్నటువంటి వీళ్ళందరూ 9 నెలల నుంచి ఏం చేశారండి? 9 నెలలుగా ఉన్నటువంటి నా వీడియోను ఉపయోగించుకుంటూ నా ఫోటో పెట్టి అప్పుడు నేను పడిన బాధలన్నీ ఇప్పుడు అప్లై చేస్తూ ఎవడు పడితే వాడు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారు. వీడి యూట్యూబ్లో నిమిషానికి ఒకడు వీడియో చేసి పెడుతున్నారు. ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారు? నన్ను అన్నాడు. నన్ను ఎవరు? సత్యనారాయణమూర్తి గారు తమరు నిన్న ఇంటర్వ్యూలో ఇంతకాలానికి 10 ఏళ్లకి పిల్లలు గుర్తుకొచ్చారా అని ఆయన 100 కోట్లు 300 కోట్లు సంపాదించాడు కాబట్టి ధనం కోసం వచ్చానని తమరే అంటున్నారు యాంకర్ తోటి. మీకు తెలియదు సత్యనారాయణమూర్తి గారు, రాజమండ్రి నుంచి మీరు ఫ్యామిలీతోటి హైదరాబాద్ రండి, మీ స్టేషన్కి కారు పంపిస్తా. నా ఇంటికి వచ్చి నా వైభవం ఏంటో, నా సంపద ఏంటో, నేను కష్టపడి 3 ఎంఏలు చేశానండి. సంస్కృతం, తెలుగు, మ్యూజిక్. అమెరికా వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్పుకొని పాఠాలు చెప్పుకుంటూ ఇంట్లో సంగీతం నేర్పుకుంటూ సంస్కృతం పాఠాలు కళాశాలలో చెప్పుకుంటూ సంపాదించిన ధనంతో నేను నా జీవితానికి సరిపడ సంపాదించుకున్నాను. నా వైభవం చూడాలంటే రండి హైదరాబాద్, వారం రోజులు చక్కటి ఆతిథ్యం మంచిగా వండి పెడతాను. రండి సత్యనారాయణమూర్తి గారు, మీలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పీలేటువంటి వాళ్ళు చూడాలి. ఒక్కళ్ళైనా నా బతుకు చూడాలి. డబ్బులు ఆశించి నేను చేస్తున్నాను వీడియోలు. 25 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు గుర్తుకొచ్చారా? అసలు హూ ఆర్ యు? మీరెవరండి నా గురించి, నా పిల్లల గురించి అడగడానికి? వాళ్ళు నా పిల్లలు, ఎక్కడున్నా నా పిల్లలే. నా జీవితం మొత్తం ఆ ప్రేమకే అంకితం. నా పిల్లల గురించి నేను ఆలోచించుకోగలను. 25 సంవత్సరాల తర్వాత నా పిల్లలు కావాలని నేను అడగలేదే. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో అక్కడ సుఖంగా ఉండాలనుకున్నాను, ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో దగా చేసిన వాడు మాట్లాడట్లేదు, బాగానే ఉన్నాడు. దగా పడిన నేను కూడా బాగానే ఉన్నాను, మాట్లాడట్లేదు. మధ్యలో మీరందరూ రేగిపోతున్నారు ఎందుకండి? మరి 9 నెలల క్రితం చేసినటువంటి వీడియోల్ని ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు? 9 నెలలు ఏం చేశారు? డబ్బు కోసం నేను ఎప్పుడైనా డబ్బు కావాలని, పిల్లలు కావాలని కానీ వాళ్ళ ధనం గురించి ఏమన్నా మాట్లాడిన వీడియోలు ఏమన్నా ఉన్నాయో చూపించండి. నా కళ్ళ ముందు పెరిగిన వాడు, నాకంటే 2 ఏళ్ల చిన్నవాడు, నన్ను దగా చేశాడు అనే ఒక్క చెడు తప్పితే కష్టపడ్డాడు, ప్రతిభ ఉంది, ప్రపంచాన్ని ఏలుతున్నాడు. అన్ని వీడియోలు చూస్తాను, సంతోషపడతాను. పోయిన జీవితం ఏదో పోయిందిలే, అయిపోయింది. నా పిల్లలు ఫారెన్లో ఉన్నారనుకుంటాను, వాళ్ళు వీడియోల్లో చూస్తున్నట్టుగా నేను కూడా వీడియోల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను. నేను ఒక ఋషిలాగా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలో నేను
భగవంతుడు సేవ చేసుకుంటూ బతుకుతున్నాను. పిల్లలకి సంగీతం నేర్పుకుంటాను, సంస్కృతం నేర్పుకుంటూ బతుకుతున్నాను. 9 నెలల క్రితం చేసినటువంటి నా వీడియోలు ఇప్పుడు లాగి నా ఫోటో పెడుతున్నారు. నేను అప్పుడు పడిన పిల్లల కోసం బాధపడినటువంటి నా కడుపులో మంటతోటి నేను ఏదో చేసుకున్నవన్నీ పెట్టి నీకేం కావాలమ్మా? కూడా పొద్దున ఫోన్ చేస్తున్నాడు, నిన్న కూడా ఫోన్ చేశాడు. ఈ పోరాటం దేనికి? ఎవడు పోరాడాడయ్యా? పోరాడి డబ్బులు అడుగునేంత దుస్థితిలో నేను ఆత్మవిశ్వాసం ఉన్న ఆడదాను. ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడు భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో నేను చదువుకున్నాను, సంపాదించుకుంటున్నాను. నీలాంటి వాళ్ళకి సంవత్సరం ఆతిథ్యం ఇవ్వగలిగే శక్తి కలిగిందాన్ని నేను. ఆ ధనం ఒక్క పైసా నాకు అవసరం లేదు. పిల్లలు రావాలని అనుకోవట్లేదు, వాళ్ళు అక్కడ ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఉంటారు. నా వెనకాల భగవంతుడు ఉన్నాడు. నారిపోసిన వాడే నీరు పోస్తాడు, పుట్టించిన వాడే తీసుకెళ్తాడు. వేరే మంది శిష్యులు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు. నీచంగా వీడియోలు చేయవలసిన అవసరం నాకు లేదు. ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారో కనుక్కోమని మీ గురువు గారికి చెప్పు. అహంకారంతో రేగిపోతున్నాడు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నా మీద. మరి కేవలం సుగ్రీవుడు భార్య వాలి అని చెప్పిన దానికే క్రిమినల్ కేసు పెట్టాడు. పేరు పెట్టి నిన్ను బుతికేస్తున్నారే, మరి వీళ్ళ మీద పెట్టమని క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా, కోట్లు. ఆడది లోకువా నా మీద క్రిమినల్ కేసు పెడతావు? వీళ్ళని ఎవరిని ఎందుకు పెట్టట్లా? నోరు మూసుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నావు? ఈ వీడియోలకి నాకేం సంబంధం లేదు. ఇవి నేను 9 నెలల క్రితం చేసుకున్న వీడియోలు. నా పేరుతో నేను చేసుకున్నాను. నేను ఎవరి పేరు పెట్టలేదే, ఎవరిని దూషించలేదే. నా కొడుకుని గురించి అనుకున్నాను. నేను కొడుకుని తల్లికి నాకు హక్కు ఉంది. 9 మాసాలు మోసి వాడిని ప్రేమగా పెంచిన నాకు నా కొడుకు గురించి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడేది నా ఫోటో పెట్టి నా వాయిస్ను ఉపయోగించుకుంటూ మొత్తం నీ గురువు వెర్రివాడో తెలివైన వాడో తెలివి తక్కువవాడో చెప్పుకోపోయి వాడి కీర్తిని దిగదార్చడానికి వాడి శత్రువులు చేస్తున్నటువంటి వీడియోలవి. అహంకారం కదా, ప్రతి వాడిని లాగుతాడు, ఛాలెంజ్లు చేస్తాడు కదా. దమ్ముంటెర్రా నా ఎదురుకుండా నిలబడు. ఈ పొగరుతోటే ఇదివరకు దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు కూడా ఆ పొగరు ఎందుకు, అహంకారం ఎందుకు? ఈ అహంకారంతో మొత్తం శత్రువర్గం అంతా ఏకమై పెట్టుకుంటున్న వీడియోలే. వెల్విషర్గా వస్తున్నాడు, ఒక్కొక్కడు నిమిషానికి ఒక వీడియో చేస్తున్నాడు. ఆయన పెద్ద భార్య చిన్న భార్య. మీకెందుకయ్యా పెద్ద భార్య చిన్న భార్య? ఈ ప్రపంచంలో ప్రతి వాడికి ఒక చరిత్ర ఉంది, దుష్ట చరిత్ర. పడ్డా నేనే నోరు మూసుకున్నాను, మీకేలా? నా మీద బురద చదువుదాని ప్రయత్నం మీరు. 40 ఏళ్ల క్రితమే ఈ నీచుడే నన్ను బురదలోకి తొక్కేశాడు. ఆల్రెడీ నేను బురదలోనే ఉన్నా. బురద లేనటువంటి వాడు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆ వ్యక్తి మీద బురద చల్లుతున్నారు మీరు. ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఎల్లారు మనిషిని లాగాలని ఆలోచించారు. నా వీడియోలు దొరికి వాటిని పెట్టుకున్నారు. మనిషిని మొత్తం లాగి వైరల్ అయిపోయి ప్రతి ఛానల్ వాడు అడ్డమైన ఎక్కడెక్కడో వెర్రి మొహాలన్నీ కూడా స్టేజ్ వచ్చేసి కెమెరా ముందుకు వచ్చి పరిపాటి వారిని ఏమన్నా అంటే నేను సహించను. ఒక్కొక్కటి వాడుకుంటున్నారు, నా పేరు వాడుకుంటూ, నా వీడియోలు వాడుకుంటూ వాడి పరువు తీస్తున్నారు అవతల. ఆ అహంకారికి కావలసిన దెబ్బది. ఇప్పుడు ఈ పరువు తీస్తున్న వీడియోలు వాళ్ళు ఎవరో కనుక్కో. దమ్ముంటే మీ గురువు గారిని వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పు. ఈ వీడియోలకు కానీ వీటికి కానీ నాకు సంబంధమే లేదు. ఐ డోంట్ వాంట్ మనీ. నా పిల్లలు కూడా నాకు అవసరం లేదు. వాళ్ళ నుంచి నాకు ఏం అవసరం లేదు. నేను హాయిగా బతుకుతున్నా. రమ్మంటున్నాను కదా, వచ్చి చూడండి నా ఇల్లు, నన్ను చూడండి. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. ఎవడ పడితే వాడు. గవర్నమెంట్ టీచర్ కామేశ్వరి వీళ్ళిద్దరికీ ప్రేమాట. తెలిసి తెలియని కథలు బాగా ఎక్కడో ఇంత సమాచారం పట్టుకుని దానికి రంగులు అద్ది కథలు కల్పించి చెయ్యి. అవి నాలికలైనా తాటి పట్టలేవు. నన్ను వాడుకుని ఆ మనిషి కీర్తిని దిగదారుస్తున్నారు. కీర్తి పోతున్నందుకు ఎవడు చేస్తున్నాడో తెలుసుకోమని నీ గురువు గారు. ఆ పెట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోమను. డబ్బులు ఉన్నాయి కదా, పెట్టుకోమను. నా దగ్గర నేను బతకడానికి ఉన్నాయి డబ్బులు, క్రిమినల్ కేసులు పెట్టడానికి లేవు. నన్ను ఏదో చేద్దాం అనుకుంటారు. ఐఎమ్ నాట్ సెలబ్రిటీ. ప్రపంచానికి నేను ఎవరో తెలియదు. గుట్టుగా భగవంతుడి సేవలో బతుకుతున్నాను. నాకు వచ్చిన లాభము లేదు, నష్టము లేదు. అనుబంధాలు కూడా అక్కడ బోర్డర్ దాటేశా. ఏ అనుబంధం నన్ను తాకదు.
సుఖము దుఃఖము సంతోషము విచారము అన్నింటినీ ఒక్కలా తీసుకునే స్థాయికి వచ్చేసాను. అప్పటికి ఇప్పటికే నిలిచి ఉన్నది ఒక్కటే, పిల్లల మీద ప్రేమ మాత్రమే. మన వరాలు వస్తే ఓ గొలుసో ఓ నగ పెడదాం అనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళందరితో కలిసి బతికేటువంటి జీవనాన్ని నేను కోరుకోవడం లేదు. చివరి దశలో రామకృష్ణ అనుకుంటున్నాను, హాయిగా బతుకుతున్నాను. వీడియోలు నేను చేస్తున్నాను డబ్బు కోసమో కీర్తిని దిగజార్చడం కోసమో. మా ఊరివాడు నాకు అన్యాయం చేసిన, ప్రపంచంలో నలుమూలలా తిరిగి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నవాడు మా ఊరివాడు, మా కులం వాడు, నా కుటుంబంలోని వాడు. నాకు ద్రోహం చేసినా కానీ, అపకీర్తి పాలపాలని కానీ వాడి కీర్తికి బాధ ఇలా లాగేస్తున్నారని నాకు చాలా బాధ అవుతుంది. ఇంత కీర్తి ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, దాన్ని కోల్పోవడం లేదు. కారణం అహంకారం అండి, అహంకారం. తర్వాత నేను ఏడ్చిన శాపం కూడా తగులుతుందేమో. సర్వనాశనం అయిపోతావురా అన్నాను మొదటిసారి. ఒక్క రోజులో విడాకులు ఇప్పించినప్పుడు అదే తగిలితోందా? వీడి అహంకారమేనా? ఇంత సంపాదించినటువంటి కీర్తి కూడా అధోగతి పాలు అవుతోంది. కళ్ళు తెరుచుకొని ఎవరు చేస్తున్నాడో వీడియోలను పట్టుకోమను, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోమను. ఎవరు సూర్య సత్యనారాయణమూర్తి గారు ఆస్ట్రాలజీలో మీరు పాపం డాక్టరేట్ చేసినట్లున్నారు, అవి చూసుకోండి. గురువు గారు వీడియోలు మీకెందుకండి? గురువు గారు అంటున్నాడు, ఒక్కొక్కడు ఆయన బయటకు లాగేస్తున్నారు. చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు, లోపాలన్నీ పట్టుకు లాగుతున్నారు. పెద్ద భార్య చిన్న భార్య పడ్డది నేనేం వదిలేస్తాను. మీరందరూ గిజగిజలాడుతున్నారు ఎందుకు? ఇంకా వీడియోలు చేయకండి, చేస్తున్నా నాకేం సంబంధం లేదు. ఎప్పుడన్నా కాలితే, ఒళ్ళు మండితే, బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడు చేస్తున్నాడు ఈ వీడియోలు కనుక్కుంటాడు. ఆ నీచుడే వాళ్ళ మీద తిరగబడతాడు. నాకేలా, నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. లేనిపోని కథలు అల్లి ప్రతివాడు మీడియా ముందుకు రావడానికి ట్రై చేయండి. మీ వ్యూస్ కోసమని, మీరు అందరికీ కనపడడం కోసమని ఒక టాపిక్ తీసుకుంటాడు. ఒక్కొక్కడు రేగిపోతున్నాడు కథలు. ఏం తెలుసునని కథలు మాట్లాడతారు. ఎదరవాడిని తిట్టే ముందు, ఇలా చూపించే ముందు వేళ్ళు మీ వైపు ఎన్నున్నాయి చూసుకో. ఎవడు కుటుంబంలో ఎవడో బాధలు వాడు పడతాడు. కుటుంబ వాళ్ళని మీకేలా? సంఘాన్ని సంస్కరిస్తున్నాడు, బాగుపడే మాటలు చెప్తున్నాడు, వినండి. కడుపు అంటే నేను పెడతాను, నాకు అన్యాయం చేశాడు కాబట్టి ఆ హక్కు కూడా నాకుంది. మీ అందరూ ఎంటర్ అయిపోయి పెద్ద నా వెల్ విషర్గా అనుకుంటున్నారా, లేదా ఆయన వెల్ విషర్సా? వారి మీకేం సంబంధం? పిచ్చి పిచ్చి వీడియోలు చేయకండి, ఎవరి పర్సనల్లోకి వెళ్ళకండి. మీ బతుకులేవో మీరు చూసుకోండి. ఎవడు పడితే వాడి వీడియోలోకి రాకండి. నమస్కారం. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్